బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్కు ఇంకా సెమీస్ ఆశలు మిగిలే ఉన్నాయి. అయితే ఈరోజు జరగాల్సిన మ్యాచ్ మాత్రం డూ ఆర్ డైగా ఉంది. శ్రీలంకపై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడింది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో గ్రూప్ 2 సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన కీలక మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సెమీఫైనల్ రేస్ మరింత రసవత్తరంగా మారింది. ఈ ఫలితంతో పాకిస్తాన్కు ఇంకా అవకాశాలు సజీవంగా నిలిచాయి. ఇప్పుడు గ్రూప్ 2లో అసలు క్లైమాక్స్ మ్యాచ్ పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరగనుంది. పల్లెకేలా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ పోరు పాకిస్తాన్ భవిష్యాన్ని నిర్ణయించనుంది. మొత్తానికి ఈరోజు జరుగుతున్న మ్యాచ్ అనేది పాకిస్తాన్కి డూ ఆర్ డైగా మారింది. సెమీస్ చేరాలంటే కేవలం గెలవడం సరిపోదు, భారీ తేడాతో విజయం సాధించాలి. ప్రస్తుతం నెట్ రన్ రేట్ పాకిస్తాన్కు పెద్ద సవాల్గా మారింది. పాకిస్తాన్ నెట్ రన్ రేట్ 0.461 కాగా న్యూజిలాండ్ది 1.390గా ఉంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 3వ పాయింట్లతో ముందుండగా పాకిస్తాన్ 1 పాయింట్తో వెనుకబడి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ పాకిస్తాన్కు డూ ఆర్ డై పరిస్థితి. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తే శ్రీలంకను కనీసం 64 పరుగుల తేడాతో ఓడించాలి. అదే లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 13.1 ఓవర్ల లోపు మ్యాచ్ ముగించాల్సిన పరిస్థితి. ఈ లెక్కలు చేరకపోతే న్యూజిలాండ్ నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినైతే కివీస్కే లాభం. ఇంగ్లాండ్ ఇప్పటికే 6 పాయింట్లతో గ్రూప్ 2లో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకొని సెమీస్ బెర్త్ను దక్కించుకుంది. ఇక మిగిలిన సెమీఫైనల్ స్థానం కోసం ఈ పోరు కీలకం. న్యూజిలాండ్ అర్హత సాధిస్తే మార్చి 4న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మొదటి సెమీఫైనల్ జరగనుంది. రెండో సెమీఫైనల్ మార్చి 5న ముంబైలో వాంఖడే స్టేడియంలో ఉంటుంది. సెమీఫైనల్ మ్యాచ్లో ఎవరిని ఎదుర్కొంటారనేది భారత్ వెస్టిండీస్ మ్యాచ్ ఫలితంపై కూడా ఆధారపడి ఉంది. దీంతో సూపర్ 8 దశ చివరికి మ్యాచ్లు అభిమానుల్లో ఉత్కంఠను రేపుతా ఉన్నాయి.